హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా యేసుక్రీస్తు శుభనామములో నా యొక్క వందన వచనం తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అందరికీ వందనాలు. మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. జాగ్రత్తగా ఉన్నాము. ప్రేమ బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాటలు ఏ రీతిగా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నది మీరు పరిశీలించాలి, ఆలోచన చేయాలి. విన్న వాక్యాన్ని మీరు మననం చేసుకుంటూ ఉండాలి. అంతేగాని విని వదిలిపెట్టి ఈ చెవితో విని ఇంకొక చెవితో వదిలిపెట్టకూడదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయాసపడదాం. పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం మనం ఒకసారి గమనించుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి అందిస్తున్న వర్తమానము, సందేశము, వాగ్దానము, నిన్ను హెచ్చరించే విషయం ఏంటంటే నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నారట? నీ మట్టుకు నీవు ఎవరి మీద? దేవుని యందు, దేవుని పట్ల. ఏ దేవుడు? ఏ దేవుడు? దేవుడి పేరు ఏం పేరు ఉంది కదా? సర్వ సృష్టికర్తైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయన నామమున ఆయన పట్ల ఏముండాలి? మనకు భయమును భక్తిని కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉండాలంటే నీ మట్టుకు నీవు అంటే నీకు మాత్రమే, నీకు నీవుగా అంటే నీ పని నువ్వు చూసుకున్నా దానితో, అంతే కదా? ఇంకొకరితో నీకు సంబంధం లేదు. నీ పని నువ్వు చూసుకో. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అంటే దాని అర్థం. పక్కన వాళ్ళు చెబుతారు, ఈరోజు ఏం పోదామలే ప్రార్థనకి, లేకపోతే ఈరోజు ఏం చేస్తామో ప్రార్థన, అబ్బా ఎప్పుడు చేసేదే కదా పనుకుందాంలే అని వ్యతిరేకంగా చెప్పే మాటలు కానీ, మందిరానికి రానివ్వకుండా చేసేది కానీ, లేకపోతే మన ఇరుగు పొరుగు వారు చూసో, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో ఎవరో ఒకళ్ళు మనను వెనక్కి లాగడానికి, భక్తి మార్గం నుంచి వైదొలిగిపోవడానికి, మనము విశ్వాసంలో మరి తక్కువ స్థాయిలో పడిపోవడానికి కారణమవుతూ ఉంటారు. అందుకే నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, పరిణామాలు ఏవైతే ఉన్నాయో, వాటిని చూసి నువ్వు ఒకసారి భయపడుతున్నావేమో. అలా భయపడమాక. అలా నువ్వు తరచూ వినే వార్తలైనా, తరచూ నీ కళ్ళతో నువ్వు చూసే ఆ సంఘటనలైనా, అవి ప్రమాదకరమైన ప్రాణభయ పరిస్థితులైనా, ఆ ప్రపంచ యుద్ధాలైనా ఏవైనా నీ కళ్ళతో చూసినా, నీ చెవులతో వింటున్నప్పటికీ కూడా అవి మనుషులు ఏం చేస్తాయి? కలవరాన్ని పుట్టిస్తాయి, వణుకును పుట్టిస్తాయి, బాధను పుట్టిస్తాయి, ధైర్యం కోల్పరేట్ చేస్తాయి. నీకు నువ్వుగా ఒంటరిగా చూసినప్పుడు అది ఏం కాదులే మన దేవుడు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే నీ పక్కన ఇంకొకటి చేస్తాడో, అయితే నువ్వే ఇంకొక దగ్గరికి పోతావో, అప్పుడు వాడు పిరికి మాటలు నీకు నూరిపోస్తూ ఉంటాడు, పిరికి రసాన్ని నీకు పోస్తా ఉంటాడు. ఇంకేం దేవుడు? ఆ దేవుడు చూస్తూ ఉంటే, దేవుడే ఉంటే ఇన్ని ఎందుకు జరుగుతాయి, ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని శ్రమలు ఎందుకు, ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని యుద్ధాలు ఎందుకు, ఇన్ని హత్యలు ఎందుకు, ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇంత మరణాలు రేటు ఎందుకు ఉంది అని ప్రశ్నించి విశ్వాస మార్గంలో ఉన్న మనను విశ్వాసభ్రష్టులుగా మార్చడానికి, నీ దేవుని నీకున్న భయభక్తిని తొలగించడానికి, తగ్గించడానికి ఇది సాతానుగాడు పడుతున్న రహస్యమైన ఆయుధమైనది. హల్లెలూయా. కాబట్టి వాటి నుంచి మనం తప్పించుకోవడానికి ఏం చేయాలంటే, వీటి వల్ల ఏం జరుగుతుందంట? అధికమైన స్వప్నములు, అధికమైన కళలు నిన్ను వచ్చి కలవబెడతాయి, బాధపడతాయి, నిన్ను నిస్పృహలోకి, నిరాశలోకి నెట్టేస్తాయి. నిట్టూరుస్తుంటూ, అయ్యో నాకు ఇలా కళ వచ్చింది, అయ్యో ఇలా జరిగిన కళ వచ్చింది, అయ్యో రాత్రి నా ఏమైపోయిందో, నా బంధువులు ఏమైపోతారో, నా బిడ్డలు ఏమైపోతారో, నా యొక్క పరిస్థితి ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో అని అందరూ ఆలోచన చేసే విధంగా కళలు, స్వప్నాలు అన్నీ వచ్చి
ఒక పక్క మన కళ్ళారా చూస్తున్నాం, ఒక పక్క ఇంకొకరు చెప్పేది వింటున్నాం. మూడోదిగా మనకే కళలో మనల్ని భయపడుతూ ఉన్నాయి సంఘటనలో. అందుకే దేవుని యొక్క వాక్యం సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అధికమైన స్వప్నములను మాటలను ఏంటంటే నిష్ప్రయోజనములను మనం గుర్తించాలా. నీకు అధికంగా స్వప్నాలు వస్తున్నాయా, ఎక్కువగా నేను కళ వచ్చి బాధ పెడుతున్నాయా, ఆ కళలో నువ్వు ఇబ్బంది ఉంటున్నావా, భయపడుతున్నావా, వాటి వైపు చూసి నువ్వు చంపుతున్నావా, లేదా అధికంగా నీ చెవులో మాటలు వినిపిస్తున్నాయా, అవన్నీ కూడా నిష్ప్రయోజనమే, అవన్నీ వ్యర్థమైనవే, అవన్నీ పనికిరానివి, నీకు పనికొచ్చేవి ఎంత మాత్రం కాదు. నీ విశ్వాసాన్ని, భయమును, నీ భక్తిని తగ్గించేవా కానీ పెంచేవి ఏమాత్రం కాదు అని ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు. భవిష్యత్తు కాలము ఉద్దేశించి ఆయన ఈ మాటలు పరిశుద్ధుడు ఆయనతో రాయించినట్టుగా మనకు తెలియబడింది. ఏం చెప్తున్నా ఆయన? నీ మట్టుకు నీవు నీ దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండము. అలా కలిగి ఉండకపోతే జరిగే పరిణామాలు ఏంటో మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? మన మట్టుకు మనం భక్తిని కలిగి ఉండకపోతే, మన మట్టుకు మనం దేవుని యందు భయమును కలిగి ఉండకపోతే జరిగే పరిస్థితులు కానీ పరిణామాలు కానీ ఎలా ఉంటాయనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మన పని మనం చేసుకున్న పక్కన చేయకుండా చూస్తుంటాడు, అడ్డపడుతూ ఉంటారు, ఆటంకపరుస్తూ ఉంటారు, ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. కానీ ఏమన్నాడంటే దేవుని యొక్క వాక్యం, నీ మట్టుకు నీవు చేస్తున్న పనిని ఆపవద్దు. నీ మట్టుకు నిన్ను ఎన్ని కలవర పెట్టినా, ఎన్ని మాటలు నిన్ను గుచ్చి ఇచ్చేస్తున్నా కూడా నువ్వు వాటి వైపు అస్సలు చూడమాక. నీ మనసును వాటి వైపు త్రిప్పక, నీ ఆలోచన వాటి వైపు త్రిప్పక, నీ యొక్క శరీరము వాటి వైపుకు త్రిప్పవద్దు. నీ మట్టుకు నీవు ఏం చేయాలట? దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండము. అదే నీకు లాభదాయకము, అదే నీకు ప్రయోజనకరము. ఆ భయము భక్తే నిన్ను శాశ్వత కాలములో నిలబెట్టే నీ రాజుతో ఆ భయము భక్తి నిన్ను ఏకం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చరిత్ర అంతా అందరూ చూస్తాము, ప్రపంచం అంతా చూస్తా ఉన్నారు. ఏంటిదంట? యుద్ధం జరుగుతూ ఉంది. తెలుసా మీకు? పహల్గామ్లో యుద్ధం జరుగుతూ ఉంది. పాకిస్తాన్ అంతా రాకెట్ వదులుతున్నారు, గనుసుతో కాలుస్తున్నారు, యుద్ధం జరుగుతూ ఉంది. సామరస్యంగా చర్చలు చేపిద్దామని కూర్చుని కూడా మాట్లాడినట్టే మాట్లాడి వాళ్ళ జిత్తుల మీద నక్కేసలేసి గుజరాత్లోకి వచ్చారు. రాత్రి వచ్చేసారు, గుజరాత్లో ప్రవేశించారు, దగ్గరకు వచ్చేస్తారు. మన కదిరిలో ఆర్మీ దాంట్లో భారత సైనికుడిగా పనిచేస్తున్న ఒక యంగ్స్టర్, ఒక ధైర్యశాలి మురళీ నాయక్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతూ, నా కొడుకు చనిపోయినందుకు మాకు బాధ లేదు, కానీ అతను ఎప్పుడు కూడా దేశ రక్షణకే పోరాటం చేస్తున్న అతని యొక్క వీరత్యాగానికి మేము ఆనందం పడుతున్నామని చెప్పి వాళ్ళు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. న్యూస్లో చూస్తాము. చూసారా ప్రేమ బిడ్డలారా? ఈరోజు వాళ్ళ ఇంట్లో దీపం ఆరిపోయిందని వాళ్ళు బాధపడవచ్చు. వాళ్ళ ఇంట్లో ఒక యవనస్తుడు చనిపోయాడని బాధపడవచ్చు, లేదా వాళ్ళ బంధువులు బాధపడవచ్చు. కానీ వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. కానీ దేవుడు అన్నాడు కదా, ఆ బాధ నీకు ఏం చేస్తాడంటే మేలుగా మారుస్తాడు. ఆ బాధను నీవు మర్చిపోయే విధంగా నీకు ఉన్నతమైన క్రియలను లేదా ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు, ఇవి విన్నప్పుడు, కళ్ళతో చూస్తున్నప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది? క్రైస్తవులు కానీ ఇంకా అనేకులు కానీ ఎవరైనా సరే, ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకోకుండా ప్రతి ఒక్కరి మనిషి, సగటు మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందని అంటే భయపడతాడు. ఎందుకు భయపడతాడు? ప్రాణం మీద ఆశ, ప్రాణం మీద తీపి. ఏమో వాళ్ళు చికెన్తో వస్తారో, బాంబులు వేస్తారో, రాకెట్లు పెంచుతారో, ఏమైనా చేయొచ్చయ్యా అని అరచేతులు ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకొని భయప్రాంతులు. ఎక్కడికి పారిపోదాం, ఎక్కడికి వెళ్దాం, నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడ దాక్కున్నా కూడా వేసారనుకోండి, ఆ చుట్టుపక్కలంతా కూడా ఏమైపోతుంది? చెడిపోతుంది, నాశనమైపోతుంది. ప్రేమ బిడ్డలారా, దేవుడు అంత్య దినాలలో చెప్పిన మాట ఆయన ముందుగానే చెప్పాడు. మీరు బహు జాగ్రత్తగా ఉండండి, విశ్వాసులు సైతము
ఏర్పరచబడిన వారు సైతము మోసపోయే రీతిగా ఏం జరగబోతాయి? చాలా దారుణాలు జరుగుతాయి. రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, లెగుస్తుంది, యుద్ధం జరుగుతుంది, మనిషి చంపుకుంటాడు, అతి కిరాతంగా చంపుతాడు, వాడికి దయాదాక్షిణ్యం ఉండవు, వాడి కళ్ళలో కోపం తప్ప ఇంకేటం ఉండదు, పగ తీర్చుకోవాలనే కాంక్ష తప్ప ఇంకొకటి ఉండదు. ఉన్మానం ఉద్రేకంతో కూడిన భావనలే ఉంటాయి, కానీ వాళ్ళ ఏమాత్రం మంచి ఆలోచన ఉండదు. ప్రపంచానికి నాశనం చేసే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ పోగైతారు, ఇలాంటి వాళ్ళు లేకపోతారు. మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. వాటిని వదిలిపెట్టారా? ఆ భయమును భక్తిని వదిలిపెట్టారా? ఈ భయం భక్తి వాళ్ళైపు తిరిగిందా? అంతేకాదు, నువ్వు విశ్వాసిగా ఉన్న వ్యర్థమే, క్రైస్తవుడుగా ఉన్న వ్యర్థమే. నువ్వు నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతుడిగా మార్చి నువ్వు ఒక నూతన వ్యక్తిగా పునర్జన్మ పొందుకున్న మరలా నువ్వు అటువైపు చూస్తే వాడు ఏదో చేస్తాడు, గనుతో కాలుస్తాడు. ఏమండి, ఈరోజు మనం ఇలా ఈ రీతిగా బతికున్నాము, ఇంత గొప్పగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప కాదా? మన పితరులకు త్యాగం కాదా? ఏది వాళ్ళకంటే మనం ఎక్కువగా హింసించబడుతున్నామా? లేదే. వాళ్ళకంటే ఎక్కువగా మనం ఏమన్నా ఇబ్బందులు పడుతున్నామా? లేదే. ఈరోజు ఒక బుల్లెట్ మన బాడీలో దిగిందంటే చనిపోతాం. అవునా? అవునా? ఎంతసేపు ఉంటుంది అన్న నొప్పి? ఎంతసేపు ఉంటుంది? చచ్చిపోతే ఎంతసేపు ఉంటుంది? చచ్చిపోతే నొప్పి ఉంటుందా? ఆ బుల్లెట్ తగిలినప్పుడే నొప్పి. కరెక్ట్గా ప్రాణం పోయినట్టు కరెక్ట్గా స్పాట్లో ఇక్కడ కానీ కాలిస్తే ఆ స్పాట్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కడ కాలి చచ్చిపోతారు మనిషి అని తెలుసు కాబట్టి ఆ ఒక్క బుల్లెట్ దిగినప్పుడే నొప్పి. నిమిషంలో ప్రాణం పోతే నిమిషమే నీకు నొప్పి, అర నిమిషంలో ప్రాణం అర నిమిషమే నీకు నొప్పి. ఏం భరించలేవా? దేవుని కోసం భరించలేవా? యేసయ్య కోసం భరించలేవా? మరి మన పితరులకు ఎంతగా భరించారు? ఒక బుల్లెట్తోనే ప్రాణం తీస్తాంటే ఈరోజు అది నిమిషం అర నిమిషం వల్ల అర్ధగంట నీకు ఉంటుంది. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఎలా వినిపారట? హత సాక్షులుగా రంపాలతో కోయబడి, సుత్తులతో కొట్టబడి, రకరకాల చిత్రంచులు కొడాలతో కొట్టి వాళ్ళని ఒక రోజుతో చంపలా, ఒక రోజునే చంపలా. వాళ్ళని రోజుల తరబడి, గంటల తరబడి వాళ్ళని కొట్టి 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 హింసించి నరక యాతన పెట్టి అన్ని రకాల పద్ధతులన్నీ వాళ్ళ మీద ఉపయోగించి ఎన్ని క్రూరమైన ఆ విధానాన్ని, శిక్షణ అన్ని కూడా అమలు చేసి వాళ్ళను అలా చేశారు. ఒకళ్ళేదో నడి మధ్యకు చేశారట. అలాగా అన్ని చిత్రహింసలు చనిపోయారే, వాళ్ళే చనిపోయే మరణాన్ని అంత గొప్పగా స్వాగతించి వాళ్ళ మట్టుకు వాళ్ళు వాళ్ళ భయమును భక్తిని వాడికి వదిలిపెట్టలేదు. చనిపోయేంత వరకు వాళ్ళు వదిలిపెట్టలేదు. అందుకే పౌరులు అంటారు కదా, నా మట్టుకైతే బ్రతుకిస్తే నాకు చావైతమే లాభం. పౌరులు కూడా అంతే, ఎంతమంది చంపాడు. చివరికి దేవుడి కుమారుడిగా, శిష్యుడిగా, సేవకుడుగా, ప్రవక్తగా, మంచి మరి దేవుడి యొక్క సేవకుడుగా మారి ఆ యొక్క బోధన చేస్తున్నప్పుడు చివరి దినాల్లో ఆయన పట్టుబడిన తర్వాత అతన్ని అడిగాడు, ఏమని? నీకు ఎలా కావాలి నీ మరణం చెప్పుకో, నీకు ఎలా కావాలి అలాగా మేము అమలు చేస్తాం, నిన్ను మాత్రం వదిలిపెట్టమన్నారు. ఆయన అన్నాడు, ఓ అంతేనా, సరేలే అని చెప్పి నన్ను శిరచ్ఛేదనం చేయమని అడిగాడు. ఏం అడిగాడు? శిరచ్ఛేదనం చేయండి. ఎందుకని ఒకప్పుడు నేను కత్తి పెట్టాను కదా, సో కత్తి పట్టిన వాడు ఆ కత్తితోనే చంపబడాలి అనేది 100% నిజమని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. కాబట్టి ఆయన తన మరణాన్ని ఎలా అనుకుంటే, నేను ఏ కత్తితో చంపానో, ఎంతమంది నరికి చంపానో, అలాగే నా తలను కూడా మీరు అందరూ చూస్తుండగా తీసేయండి, నాకేం బాధ లేదు. ఏమండి, ఈ మొండి నుంచి తల వేరైపోతే ఎంతసేపు నొప్పి ఉంటుంది? నొప్పి ఉందని తెలిసిందా? ఈ తల తెగి దూరంగా పడితే ఇక ప్రాణం ఎక్కడ ఉంది? ఎంతసేపు కొట్టుకుంటుంది బాడీ? తనకి ఈ మొండెము 2 నిమిషాలు కొట్టుకుని రక్తం అంతా పెట్టిపోతుంది. ఈ తల పక్కకి పోయినప్పుడే ప్రాణం కూడా వెళ్ళిపోయింది. పౌలు గారు ఎంత ధైర్యంగా తల వంచాడట. ఎవరి కోసం తల వంచాడు? దేవుని కోసం. యేసుక్రీస్తు ప్రభువుని వారిని ప్రకటిస్తూ ఆయన పేరెత్తితే తట్టుకోలేని పౌలు, అదే
పౌలా, సౌలా, సౌలా, ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావని ఆయన అడిగినప్పుడు తనలో మార్పు వచ్చి ఆ ప్రత్యక్షతను అతను మార్చబడిన తర్వాత అదే యేసుక్రీస్తు కోసం తన తలను ఇచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళంతేగా, ఇక బాంబు వేస్తారు, ఏది బిల్లుతో కలితే కాల్చని ఎంతమందిని కలుస్తాడో, ఎంతమందిని చంపుతాడు అనుకున్నది ఈజీ కాదు. మన వాళ్ళు కూడా భారత సైన్యంలో కూడా తిరుగులేని వాళ్ళు ఉన్నారట. టెక్నాలజీ తీసుకొచ్చారు వాళ్ళు కూడా. తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా, గాల్లో వచ్చినప్పుడు గాలిలో పేల్చేశారట. ఆ రాకెట్లు అవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఎలాంటి టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని తీసుకొచ్చాడు మన ప్రధానమంత్రి మోడీ గారు. తీసుకొచ్చి గాలిలో వస్తున్నానే వాటిని గాల్లోనే పేల్చారట. చూసారా, ఏం మనోళ్ళేమో ఆశామాష వేరేది. ఈరోజు అందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు సై అంటే నేను కూడా సై. నువ్వు యుద్ధానికి రెడీగా ఉన్నావా, మేము కూడా రెడీనే. మాటలు తెచ్చుకుందాం అనుకున్నారు, కుదరలా. చేతలతో నీ బలం ఎంత ఉందో నా బలం ఎంత ఉందో రా అని తేల్చుకోవడానికి వాళ్ళు సిద్ధమైన చేస్తున్నారు పోరాటం. ఆపరేషన్ సింధూర్ అనేది పెట్టి అద్భుతంగా మరి యుద్ధం చేస్తుంది. అయితే ఆ యుద్ధంలో కొంతమంది చనిపోక తప్పదు. ఎందుకంటే దేశ రక్షణకై వాళ్ళు ఎప్పుడో ప్రతిజ్ఞ చేశారు, ఈ దేశ రక్షణలో మేము పోరాడతాం. మా కుటుంబం కానీ, ఒకవేళ పెళ్ళి అంటే భార్య బిడ్డలు కానీ ఎవరు మేము పట్టించుకోం. ఈ దేశానికి మా ప్రాణం అంకితం వాళ్ళు చేయడానికి ముందుగా ప్రతిజ్ఞ చేశారు. ఎందుకంటే దానికి కట్టుబడాలి వాళ్ళు. ఆ రాజ్యాంగానికి ఆ కమాండ్మెంట్ కట్టుబడి. అందుకే ఈరోజు చాలా మంది చనిపోయినా వాళ్ళ గౌరవం ఎంత గొప్పది, ఎంత గౌరవం తెలుసా వాళ్ళకి. చనిపోయిన వ్యక్తి ఎంత గౌరవిస్తారంటే గవర్నమెంట్ లాంఛనాలతో అధికారులతో వాళ్ళకు మరి గొప్పగా అంత్యక్రియలు చేస్తారు. ఇంకెంత కావాలా? దేశంలో ఒక పౌరుడిగా, ఒక సైనికుడిగా, ఒక రక్షకుడిగా, ఒక అధికారిగా నువ్వు ప్రాణాలు దేశం కోసం నెత్తిని పెట్టుకొని వాళ్ళని గౌరవిస్తారు ఈరోజు. అందుకే అటువంటి వైపు చూడొద్దండి. ఇంకా మారణకాండ కోతన ఉంటుంది, అటువంటి వైపుకు చూడొద్దండి. రోడ్ యాక్సిడెంట్లో పోతుంటారు, చూడొద్దండి. ఎక్కడ కూడా చంపుకుంటూ పోతారు, చూడొద్దండి. చర్చలు కూర్చేస్తారు, అవన్నీ జరిగేటివే. అందుకే వాటి వైపు చూడొద్దు. మీ మనసును మార్చుకోవద్దు. చంచల స్వభావాలుగా మారద్దండి. నిర్వసిస్తే కలిగి ఉండొద్దండి. దేవుడు అంటున్నాడు కదా, నీ మట్టుకు నీవు నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని నీ కళ్ళ ముందు జరిగినా, నీ దగ్గరికి వచ్చినా అన్నాడు కదా, ఏ తెగులు నీ గుడారకు సమీపించదో, నీ పాదం దగ్గర రాదు అని. హల్లెలూయా. ఒకవేళ వస్తుంది అంటే నా అనుమతితో వస్తుంది. ఆ రోజు నువ్వు అమరవీరుడుగా మారుతావు. దేవుని బిడ్డగా నువ్వు పరలోకాన్ని చేరుకుంటావు. లేదు నువ్వు దేవుని పట్ల నీ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కనుక ఉంటే బుల్లెట్ దిగినా సరే నువ్వు బతుకుతావు, మరలా దేవుని పని చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడే కోరుకుంటుంది. ఇంకొక వాక్యం చూద్దాం. ఇదే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా చూద్దాం. 12వ అధ్యాయము 13వ వచనంలో, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమేదే, ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచున్న వాళ్ళను మానవ కోటికి ఇదే విధి, అంటే ఇదే ఆజ్ఞ. ఇదంతా ఉన్నారు కదా. ఇప్పుడు తేలిన ఫలితం ఏంటి? మళ్ళీ భయపడతారా? మళ్ళీ వణికిపోతారా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా? ఇంత చెప్పినా కూడా మార్చుకోరా మనసుని? దేవుడు అన్నాడు కదా, ఎంత చెప్పినా మీ మనసు కలవరపడుతూ ఉంటే కలవరపడనేదండి. మీ మనసును కలవరం వైపు తిప్పకండి. మీ మనసును ఆందోళన వైపు తిప్పకండి. జరుగుతున్న యుద్ధం వైపు చూడొద్దండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఇంత జరిగిన తర్వాత కూడా, నువ్వు విన్న తర్వాత కూడా తేలవలసిన ఫలితం ఏంటో తెలుసా? ఏమంటాది? ఇంకా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు, ఆయన నియమములు అనుసరించి నడుచుచూ ఉండవలను. ఇదే మానవ కోటికి విధి, ఆజ్ఞేయున్నది. అంటే మనం చనిపోయేంత వరకు ఏం చేయాలట? మన భయమును భక్తిని కొనసాగించాలా, కొనసాగించాలా, కొనసాగించాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందని చెప్పండి.
ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారు కదా. ఒకవేళ దేవుడు ఈ చనిపోయిన తర్వాత ఇదంతా ముగిసిపోయిన తర్వాత, యుద్ధం ముగిసిపోయిన తర్వాత దేవుడు మరలా వీళ్ళందరినీ బతికించాలనుకుంటే బతికించడా? ఇది సాధ్యపడుతుందా? సాధ్యపడుతుందా? అవునా కదా? బైబిల్ రుజువు ఉందా దీనికి? ఉందా? యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్తను తీసుకెళ్తాడు, బెన్ హిన్నోము తీసుకెళ్తాడు. దేవుని యొక్క ఆత్మ ఆయనతో యెహెజ్కేలు అని మాట్లాడుతూ ఉంటుంది. అది 33వ అధ్యాయం అనుకుంటా. అక్కడ నుంచి చూస్తే ఆ చరిత్ర అంతా ఉంటుంది. బెన్ హిన్నోము అనే లోయలో కొన్ని వేల మంది సైన్యమట చనిపోయి ఎముకలన్నీ అక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, కుప్పలుగా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు తెలుసా చనిపోయి ఎక్కడ వాళ్ళు? సుమారుగా 300 సంవత్సరాల పైనే. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడో చనిపోయిన వాళ్ళంతా రాజులు, సైనికులు, యుద్ధవీరులు. అక్కడ బంగారం ఉంది, కిరీటాలు అట్లే ఉన్నాయి, కత్తులు అట్లే ఉన్నాయి, బాణాలు అట్లే ఉన్నాయి. కానీ అక్కడ ఏమున్నాయంటే ఎముకలు ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో ఎముకలు, కాళ్ళు చేతులు ఇరిగిపోయి, ఎముకలు ఇరిగిపోయి, పొగలు ఒక పక్కకి వెళ్ళిపోయి ఇలా రకరకాలుగా ఉన్నవి. దేవుడు అన్నాడట, యెహెజ్కేలు ఈ ఎముకలను శరీరం అవుతుందా అంటే ఏమన్నా నాకేం తెలుసయ్యా, నన్ను తీసుకొచ్చి పడేసావు, నా వల్ల కాదు అని అంటే అవుతాయి, నేను చెప్పినట్టు చెయ్యి. నీ నోట నా వాక్కును పెడుతున్నాను, ఆ వాక్కుతో నువ్వు పలుకు, ఎముకలన్నీ ఏకమవును గాక అని చెప్పండి. చదవండి. అందుకైన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలలారా యెహోవా మాట ఆలకించుడి. ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతుకున్నట్టు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పేదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోండి. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని, చనిపోయిన వారిని బ్రతికించేవాడినని, ఈ సర్వ సృష్టికి ఈ జగత్తు పునాది వేయబడక ముందే మిమ్మల్ని అందరినీ కట్టడి చేశారని, మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నారని, నేనే నిజమైన దేవుడిని మీరు తెలుసుకుంటారు. ఎండిపోయిన ఎముకల్లారా, మీకు నరాలు, మాంసము, చర్మము అన్ని మీకు ఇస్తాను. మీలో జీవాత్మను ఊదగా ఆ జీవాత్మ మిమ్మల్ని తిరిగి లేపుతుంది అని ఆ యెహెజ్కేలు ప్రభుతో చెప్పమన్నాడట. యెహెజ్కేలు అదే మాటలు ఎత్తుకెళ్ళి ఆ ఎముకలతో బలుగుతున్నాడు. అక్కడ ఎవరు ఎముకలే ఉన్నాయి. ఆ ఎముకలతో బలుగుతామంటే ఎముకలట గటగడ సౌండ్ చేసుకుంటూ ఒకదానికొకటి ఎవరి ఎముక ఎవరిదో వాళ్ళ దగ్గరకు అది వెళ్ళిపోయి అతుక్కుంటాడట. ఎవరి తల ఎవరిదో అతుక్కుంటుందట, ఎవరి చెయ్యి ఎవరిదో అతుక్కుంటుందట, ఎవరి కాలు ఎవరిదో అతుక్కున్నాయట. ఎందుకు? నడుము తెగిపోయి, కాలు తెగిపోయి, ఏవేవో తెగిపోయింటాయి కదా, అన్నీ కూడా అవి పార్టులుగా ఏ మనిషికి సంబంధించిన ఆ వ్యక్తికి అన్నీ వచ్చి ఏకమైపోయాక ఇప్పుడు ఒక దేహంగా ఏర్పడేది, ఒక శరీరంగా ఏర్పడాయి. మాంసం వచ్చింది, నరాలు వచ్చాయి, చర్మం వచ్చింది. అవి కదలట్లా ఒక మనిషి అయిపోయింది. మనిషి ఆకారం వచ్చేసింది. ఎండిపోయిన ఎముకలు మనిషి ఆకారంగా వచ్చాయి. చదవడం తర్వాత అప్పుడైనా ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను, మాంసములు వాటి మీదకి వచ్చెను. వాటిపై చర్మము కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన
ఎముకలను ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మేము నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట ఈ రోజు దేవుడు వీళ్ళకి చెప్పాడు అనుకోండి, చనిపోయిన వాళ్ళు బుల్లెట్ దిగుతారు కదా, ఆ బుల్లెట్లన్నీ వెనక్కి వచ్చేస్తాయి. తల దిగిపోయి ఉంటుంది, కాల్సులు తిరిగిపోయింటాయి. అవునా? ఈరోజు పూడ్చిపెట్టిన ఆ సహోదరుడు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ దేవుడు అనుకుంటే, ఆ రోజు అనుకున్నాడు, ఆయనతో పలికించాడు. ఎండిపోయిన ఎముకలంటే అనుకున్నారంట, చనిపోయిన తర్వాత చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత అంటే చనిపోవడానికి ముందుగా ఇక ప్రాణభూతంగా మేము ఓడిపోయాం, మా ఎముకలు ఎండిపోయాయి, మేము అనుకున్న సాధించలేకపోయాం, మా జీవితాలు నిరంతరంగా ముగిసిపోయాయి, ఈ యుద్ధంలో మేము చనిపోయి ఏమైపోయాం, మా తర్వాత తరాలంతా మా కుమారులని కుమార్తెలు కానీ రాబోయే వాళ్ళంతా ఏమైపోతారో మేము లేకపోతేని వాళ్ళు చింతిస్తూ మేము ఓడిపోయాం, మేము ఓడిపోయిన వారిగా ఉన్నామనుకున్నారట వాళ్ళు. ఏది చనిపోయిన ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ శరీరం వచ్చి వాళ్ళు లేచి ఉంచుంటే పెద్ద సైన్యమైందట, పెద్ద గుంపు అయిందట. ఆ గుంపు అందరికి మరలా చెప్తాడు, మీరు ఓడిపోయిన వారు కాదు, మీరు శత్రు చేతిలో చనిపోయిన వారు కాదు, ఇప్పుడు ఎండిపోయిన ఎముకలు కాదు, మీలో జీవం లేదని మీరు అనుకోవద్దండి, మీకు జీవాన్ని నేను తిరిగిచ్చాను. ఎండిపోయిన ఎముకలు కాదు, సజీవంగా ఉన్న ఎముకలై ఉన్నారు, ప్రాణవంతులైన మనుషులై ఉన్నారు. ఇప్పుడు మీరు పోయి మరలా మీరు అనుకున్నది మీరు చేయండి అని దేవుడు వాళ్లకు మరలా అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ మట్టుకు నీవు నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే చనిపోయినా సరే దేవుడు నిన్ను మరలా తిరిగి బ్రతికిస్తాడు. అది 10 సంవత్సరాల తర్వాత అయినా 20 సంవత్సరాల తర్వాత నీ అవసరం ఉంది అనుకుంటే మాత్రం దేవుడు నిన్ను మరలా తిరిగి వెనక్కి రప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి దీనికి. ఆనాడు యెహోవా దేవుడు అన్ని వేల మంది సైన్యం ఆ లోయలో, బెన్హిన్నోము లోయలో అంతమంది లేపాడు. తర్వాత ఆయనే నరుడిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన మంచిగా ఉన్నటువంటి నిజమైన స్నేహితుడు లాజరు కూడా 4 రోజులు చనిపోయింది, అతను కూడా తిరిగి లేపాడు. ఇప్పుడు దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా? లేదు. కాబట్టి ఇదంతా మీరు వినిన తర్వాత తేన ఫలితార్థం ఏంటంటే మీరు ఇంకా భయపడుతూ ఉంటే భయపడద్దండి. మీరు ఇంకా అనుమానం ఉంటే మీకు అనుమానం తీసేసుకోండి. మీకు ఇంకా ఏదైనా ఎక్కువసైన లోపాలు ఉంటే, ఏదైనా ఇంకా అనుమానం ఉంటే, ఇంకా మీరు సంకోచిస్తూ ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఇంకను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకున్న చేత మీ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనేది దేవుడు మాత్రమే చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక వాక్యం చూద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట మనము చూడవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త, నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చదవండి తర్వాత. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పునందు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తాడు దేవుడు? నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శించడం ఏం చెప్పాలట? లెక్క చెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభువు వారికి లెక్క చెప్పాలి. ఈ రోజు ఎవరైతే ఆయన దేవుడు కాదేనో, లేకపోతే అసలు ఆయన ఇక్కడ లేడు, లేకపోతే ఇంకా ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యతిరేకించే వాళ్ళు కానీ ఎవరైనా సరే
లేదా విశ్వాసులు కానీ సేవకులు కానీ లేదా మంచిగా ఈ సమాజంలో బతుకుతున్న వారిని ఎవరిని పట్టించుకుని అలాంటి వారిని కూడా మరి వ్యర్థమైన మాటలు వారి గురించి మాట్లాడితే, వారిని విమర్శిస్తూ ఉంటే, వారిని తోలనాడుతూ ఉంటే, వారిని విభేదిస్తూ ఉంటే, వారిని వ్యతిరేకిస్తూ ఉంటే, అటువంటి మాటలన్నిటికి కూడా ఒకానొక దినమున, ఏ దినమది? విమర్శ దినము, తీర్పు దినమున ఆ రోజు నువ్వు తప్పక ఆ తీర్పులోకి వస్తావు. ఈ రోజు ఎవరైతే విర్రవీగుతారో, మాటలు మాట్లాడతారో, మాట వదులుతారో, ఒకరి మీద చేయని నేరానికి చేయని తప్పుకి వదులుతూ ఉంటారో, ఆ మాటలన్నిటి కూడా ఒక రోజున లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి. ఏ దేవుడికి? సజీవుడైనా లోక రక్షకుడైనా యేసు క్రీస్తు ప్రభుల వారికి నువ్వు లెక్క అప్పచెప్పాలా. ఆయన న్యాయ సింహాసనం ఎదుట, ఆయన ఎదుట నీవు ప్రత్యక్షమైనప్పుడు, ఆ విమర్శ దినమున ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, భూమి మీద నువ్వు ఎన్ని నాటకాలాడావో, ఎన్ని తప్పులు చేసావో, ఎన్ని మాట్లాడినావో, ఎంతగా ఇబ్బంది పెట్టావో, ఇవన్నీ కూడా అక్కడ లెక్క రాసి పెట్టాడు గ్రంథంలో. అవన్నీ అప్పచెప్పాలి. అందుకే అన్నాడు కదా, నీవేం పట్టించుకోవద్దు. నిన్ను ఎంతమంది మాట్లాడతారు, ఒకవేళ నువ్వు పొరపాటున నోరు తోలి మాట్లాడితే వాటికి ప్రాయశ్చిత్తంగా పరిష్కారం అప్పుడే చేయి, అప్పుడే చేసుకో, పశ్చాత్తాపడు. ఒకవేళ నిన్ను ఎవరైనా అన్యాయంగా అంటే ఆ మాటలు ఖచ్చితంగా వాళ్ళు తీర్పు ఉంటుంది. కానీ ఇవన్నిటికీ ఏమి చేయాలా? నువ్వు తీర్పులోకి రాకుండా ఉండాలంటే, నీకంటూ ఒక శిక్ష పడకుండా ఉండాలంటే, నీకు భయం లేకుండా ఉండాలంటే, నువ్వు మంచిగా దేవుని యొక్క తీర్పులోకి వచ్చి ఆ యొక్క పరలోకానికి నువ్వు కుమారుడుగా కుమార్తెగా ఎన్నుకోబడాలంటే, నీ మట్టుకు నీవు నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన విధించిన నియమాలు ఆజ్ఞలు నువ్వు పాటించుకుంటూ పోవాలంటే. ఎదురవుతాయి నీకు ఎన్నో సంఘటనలు. రోడ్లో నుండి కొడతారు, తిడతారు, అవమానిస్తారు. ఎన్ని వచ్చినా నువ్వు చూసి చూడట్టు పోతుంది. ఒకవేళ నువ్వు హతసాక్షిగా అవుతావా? అయిపో. రాళ్ళకు నిన్ను కొట్టి చంపుతున్నారా? స్తెఫను వలె చచ్చిపో దేవుని కోసం. పౌలు అదే చెప్పాడు, ఆయన అదే పాటించాడు. యేసు ప్రభు కూడా ఏదైతే చెప్పాడో దాన్నే పాటించాడు. ఆయన అనుసరించిన వాళ్ళ శిష్యులు కానీ, తర్వాత వచ్చిన పౌలు గారు కానీ, ఆ తర్వాత వచ్చిన శిష్యులు కానీ, ఎవరైతే యేసు ప్రభువుని అనుసరించి వాక్యాన్ని ప్రకటిస్తున్నారో అందరూ కూడా చాలా వరకు తరమంతటిని కూడా వాళ్ళు అవే ఏవైతే చెప్పారో అవే పాటించుకుంటూ వాళ్ళు దేనికి భయపడాలి. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు, వాటికి భయపడాల, అవేమో చూడాల. ఎన్నో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు, వాటి వైపు చూడాల. వాళ్ళని చంపాలని చూసిన వాళ్ళు భయపడలేదు, వాళ్ళు కొట్టిన వాళ్ళు భయపడలేదు, కాలు చేతులు ఎవరికి కొట్టిన వాళ్ళు భయపడలేదు. వాళ్ళ మట్టుకు వాళ్ళు దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండి ప్రాణం పోయినా సరే మేము ఇలాగే ఉంటామని రుజువుగా చూపించి వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వ్యర్థమైన మాటలు మనము మాట్లాడకూడదు. క్రైస్తవులుగా ఉన్న మనము వ్యర్థమైన మాటలు మనం పక్కన పెట్టాలి. అవి మనకు తగినవి కావు. దేవుడు అన్నాడు కదా, ఒకవేళ ఇతరులు ఈ లోకస్తులు మాట్లాడినా వాళ్ళకు తీర్పు దినం ఉంది, వాళ్ళు తప్పక తీర్పు పొందుతారు. అటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోమాక. ఎందుకంటే నీవు నా రక్తంతో కొనబడిన ప్రత్యేకమైన వ్యక్తివి, కుమారుడుగా కుమార్తెగా ఉన్నావు. కాబట్టి నీ స్థానం వేరు, లోకంలో ఉన్న వారి స్థానం వేరు. కాబట్టి నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు మంచిగానే భయమును భక్తిని కలిగి ఉండి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందు కొనసాగిపో. అదే నీకు శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. అదే నేను నీకు అనుగ్రహించే గొప్ప రక్షణ దీవెన ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఇంకొక మాటను చూసుకుందాం, మనం ముగించుకుందాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం చూస్తాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం చదవండి. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకు, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చింది, నీ ఆశ భంగము కానేరదు. కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. చాలు. ఇక్కడ ఏమన్నాడంట? పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము,
యెహోవా యందు నిత్యము భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చు, నీ ఆశ భంగము కానేరదు. పాపను చూసి పాప కార్యము చేసే వాళ్ళ గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, వాళ్ళని అసహించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూసి కోపగించుకోవాల్సిన అవసరం లేదు, అసలు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాపను వాళ్ళే పోతారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు వాళ్ళ పదే పదే జ్ఞాపకం చేసుకోవడం వలన, నువ్వు వాళ్ళ పదే పదే గుర్తుపెట్టుకోవడం వలన ఆ పాప కార్యం నిన్ను అంటుకుంటుందని ఇండైరెక్ట్గా చెప్తాను. పాపల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకు అని అంటే వాళ్ళకు ముందుగతి రానే వస్తుంది. నువ్వు చేసిన పని ఏంట, పాపలు వాళ్ళ పాపాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు కొనసాగిపోతున్నారు. వాళ్ళకి ఏమాత్రం భయం లేదు. మేము ఇంత పాపం చేసాం కదా, మాకు ఈ పాపాల వలన నరకం వస్తుందా, దేవుడు నిజంగా ఉంటే శిక్షిస్తాడా అని వాళ్ళకి భయం లేదు. కాబట్టి వాళ్ళు పాపాలు చేసుకుంటూనే పోతున్నారు. ఆ పాపాలను చూసి నువ్వు కోపడాల్సిన, నిందించాల్సిన, తీర్పు తీర్చాల్సిన అవసరము నీకు లేదు. నువ్వేం చేయాలట, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, అంతే నువ్వు చేసిన పని. అంత నుంచి వేరే పని చేయదు. వాళ్ళని తెచ్చడం వద్దు, వాళ్ళని విమర్శించడం వద్దు, వాడు ఏ పని చేసినా నువ్వు అసలు పట్టించుకునే వద్దు. చంపినా, నరికినా, కొట్టినా, తిట్టినా, ఏం చేసినా ఆ పాపాత్ముని వాడు పాపాత్ముడుగానే ఉండని, వాడి పాపం వాడిని విమర్శ దినంలోకి తీసుకెళ్తుంది. కానీ నువ్వు చేసిన పని ఏంటంటే ఈ అంత దినాల్లో నిత్యము నీవు నీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయముగా ముందుగతి. ఏంటా ముందుగతి? అప్పట్లో ఏం చేసేవాడు దేవుడు? మరి క్షణంలో ఏం చేసేవాడట? క్షణంలో తీర్పు తీర్చేవాడు. ఆ దేవుడు రౌద్రం కలిగిన వాడు. ఆయన ఆన్ ది స్పాట్ ఇన్స్టెంట్ గా న్యాయము తీర్చేవాడు. ఆడు పాపి తెలిస్తే అక్కడే వానికి మరణం. ఏ తప్పు చేస్తే ఆ తప్పుకు తగిన రీతిగా ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి ఉగ్రత శిక్ష ఆ వ్యక్తులు పొందుకునేవారు. కానీ ఈరోజు ఆయన అంత కోపాన్ని పక్కన పెట్టేసి, అంత ఉగ్రాన్ని పక్కన పెట్టేసి ప్రేమామయుడిగా వచ్చాడు. కాబట్టి ఈరోజు అన్ని ఆటలు సాగుతున్నాయి. అందరూ ఎక్కువైపోయారు, పాపతులు ఎక్కువయ్యారు, వాళ్ళు చేసే ఆటలు ఎక్కువైపోయాయి. అందుకే దేవుడు ఖచ్చితంగా ముందుగతి వస్తుంది. ఆ ముందుగతిలో వచ్చినప్పుడు ఎవడు ఈ భూమి మీద తట్టుకోలేడైన ప్రభావాన్ని, ఆయన ఉగ్రతను తట్టుకునేవాడు వాడు ఎవరు ఈ భూప్రపంచం మీద లేడు. కాబట్టి నువ్వేం చేసి తెలుసా, నీ ఆశ భంగము కాలేదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకును, నీ హృదయమును యథార్థమైన త్రోవలందు. మనం చేసింది మనకి ఏదే మార్గాలు అవసరం లేదు. మన హృదయంలో కావపడాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో ఉండాల్సింది వాక్యం, నీ హృదయంలో ఉండాల్సింది దేవుని యొక్క విశ్వాసం, నీ హృదయంలో ఉండాల్సింది దేవుని యొక్క మాటలు, నీ హృదయంలో ఉండాల్సింది దేవుని యొక్క వాక్యం, ప్రార్థన, ప్రేమ, త్యాగం, క్షమాపణ. ఏం చేస్తావో దానికి తగిన పని ఇక్కడ క్లియర్గా చెబుతున్నాను. నీ హృదయంతో చేసేటప్పటికి దానికి తగిన ప్రతిఫలము ఇస్తాను అని దేవుడు నాకు వాగ్దానం. కాబట్టి ఇవేమి నీకు అక్కర్లేదు. చేసిన పని ఏంటంట, నిత్యము నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము, నిశ్చయముగా ముందుకు రానే వస్తుంది. ఇప్పుడు టైటిల్ ఏంటి మనం చెప్పుకుంది? నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, అంతే. ఇక నువ్వు చేసిన పని ఏం లేదు. భయభక్తులు కలిగి ఉండు అంటే దాని అర్థం ఏంటి? నీ కళ్ళకి ఇంత జరిగినా కూడా పట్టించుకోవద్దని కాదు. ఎట్లా పట్టించుకోవాలా? ఇంట్లోనే ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంతే. అన్యాయంగా జరుగుతుందయ్యా, ఒకవేళ నీ చిత్తమా, నీ చిత్తం కాదా, ఏంటి పరిస్థితి అని ఆయన దగ్గర విచారణ చేసి ప్రార్థన చేయి, అంతేగాని నువ్వేదో గొప్పవాడిగా లేకపోతే బలవంతుడిగా, సూర్యుడిగా, వీరుడు కానీ నీ ప్రతాపం చూపించగా పోయావనుకో, అంతే, అవతల చేతులు నువ్వు ఫినిష్. కాబట్టి మనకు అవసరం లేదండి. ఏం చేయాలట? నీ మట్టుకు నీవు నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేయి, అంతే. ఇక వేరే పని అవసరం లేదు. తీర్పు తెచ్చాల్సిన అవసరం లేదు. ఆ పాప ఇట్టు అయిపోయాడు, వాడి పాపి, వాడి పాపి, ఆ పాప కరెక్ట్ చేశాడని చెప్పి మనం మన నోటితో వాళ్ళని అనకూడదు. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరము ఏ మాత్రం లేదని వాక్యం చెబుతుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేండి. వాళ్ళ గతి ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు.
వాళ్ళ పని ఆయన చూసుకుంటాడు. కాబట్టి నిశ్చయముగా నీవు నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నది ఇదే మాట. ఎందుకంటే మనం అంత్యదినాల్లో ఉన్నాం. జరుగుతున్న పరిణామాలన్నీ మీరు చూస్తున్నాం. ఇవి దేనికి దారితీస్తాయో ఎక్కడికి వెళతాయో అనేది ఊహించలేము. అయినప్పటికీ కూడా మనము మన విశ్వాసాన్ని మన భక్తిని వదులుకోకూడదు. అదే దేవుడు ఈరోజు చూశాడు. ఈ సంఘటనలు ఎంతమంది భయపడిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు, చెప్పుకోవట్లేదు అంతే. బయటికి భయపడిపోయి వెనకడిగేద్దాం, లేకపోతే ఇంక కొన్ని రోజులు పెరిగిపోయి మనము నామకార్థ పెస్తులుగా ఉన్న అంత భక్తి, అంత ప్రేమ, అంత కృపావరాలు అవన్నీ ఏమి లేవు, ఇంకేం ఉండవు. అట్లా దిగజారిపోయి భయపడిపోయి దేవుడు వదిలిపెట్టేద్దామని ఆలోచన కలిగి ఉన్నారు ఈరోజు చాలా మంది. అందుకే వాళ్ళు చెబుతున్నారు అన్నమాట, నీవు అటువంటి భయాలు పెట్టుకోవద్దు, అటువంటి వెనకంచ వేయద్దు.